రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఇక భట్టి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ భేటీలో రైతు భరోసా విధి విధానాలపై వారు చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, సంక్రాంతి తర్వాత సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు? రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే సంక్రాంతికి ఒక రైతు భరోసాను ఇస్తామని కూడా ప్రకటించింది. అసెంబ్లీ వేదిక కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతికి రైతు భరోసా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కానీ దీనిపైన విధి విధానాలు ఇప్పటివరకు అయితే అంటే క్యాబినెట్ సబ్ కమిటీ దీని మీద వేయడం జరిగింది. ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఒక నివేదిక కూడా తయారు చేసింది. కాబట్టి విధి విధానాలను ప్రకటించిన తర్వాత ఈ యొక్క రైతు భరోసాను కూడా ఇచ్చేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకొరకే ఈరోజు భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో కొనసాగుతుంది. సుమారుగా గంటన్నర పాటుగా ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దుల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ యొక్క సబ్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ యొక్క సబ్ కమిటీ భేటీకి సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క దీనిపైన పలు దఫాలుగా చర్చించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను కూడా రూపొందించింది. ఈ నివేదికను మరొకసారి కూడా దీనిపైన చర్చించి తుది నివేదికను ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ఈ యొక్క రైతు భరోసాను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి గతంలో రైతు భరోసా సంబంధించి అంటే రైతు బంధుగా ఉన్నటువంటి ఈ యొక్క పథకం వృధా అయింది ప్రజాధనం అని చెప్పేసి దానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే లబ్ధిదారులు కాదో వాళ్ళు కూడా ఈ యొక్క రైతు బంధును పొందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క రైతు భరోసాలో అలాంటి అవకాశం లేకుండా చెట్లకు గుట్టలకు కాకుండా లేకపోతే రికార్డులలో పేర్లు నమోదు చేసుకొని భూమి మీద లేనటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఈ యొక్క దుర్వినియోగం చేసినట్టు కూడా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే అసలు సిసలైనటువంటి రైతుకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసాను పెట్టుబడి సాయం కింద ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. నిజమైనటువంటి రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం విధి విధానాలను అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. గూగుల్ డేటా, శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా ఇప్పటికే పంట సాగు విస్తీర్ణాన్ని లెక్కించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. నిన్న శాటిలైట్ ఇమేజింగ్ చేసే ఏజెన్సీ సర్వీసులతో కూడా మంత్రి తుమ్మల సమావేశం కావడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సాగు విస్తీర్ణానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు ఒకవైపు ఏజెన్సీ, మరొక వైపు స్థానికంగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయ అధికారులు కూడా ఈ యొక్క రైతుకు సంబంధించినటువంటి ఈ యొక్క సాగు విస్తీర్ణానికి సంబంధించి అంచనా వేసేందుకైతే వీళ్ళను ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరినీ కూడా ఐటీ కొంతమందికి కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దనే దానిపైన కూడా ఈ యొక్క సమావేశం చర్చిస్తూ ఉంది. ప్రధానంగా ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయం ఇవ్వద్దని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్లోని నిధిలోని కొన్ని మార్గదర్శకాలను కూడా పరిగణలోకి తీసుకుంటా ఉన్నది నెక్స్ట్ జరగబోయేటువంటి కేబినెట్ సమావేశం. ఎందుకంటే 30 నాడు కేబినెట్ సమావేశం ఉండే, కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితోని యొక్క సమావేశం ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టదని చెప్పేసి నిర్ణయం తీసుకున్న దరిమిల ఈ యొక్క కేబినెట్ సమావేశం కూడా వాయిదా వేసినట్టు తెలుస్తూ ఉంది. మరోసారి జరగబోయేటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో దీనిపైన రైతు భరోసా పైన ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చేటువంటి నివేదికను చర్చించి ఆమోదించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే సంక్రాంతికి రైతులకు కానుకగా ఈ యొక్క రైతు భరోసా ఉండబోతున్నది. నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ సాగు చేసేటువంటి రైతులకు సాగులో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అనేక మంది కూడా లబ్ధిదారులు కాకుండా కానీ కొంతమంది దుర్వినియోగం చేస్తే ప్రజాధనాన్ని అధికారులతోని కుమ్మక్కై కొంతమంది పెద్ద ఎత్తున 21,000 కోట్ల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసాను దుర్వినియోగం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి అసలు సిసలైనటువంటి నిజమైన లబ్ధిదారునికి ఇవ్వాలని చెప్పి ఆ దిశగా ఈ యొక్క సర్వే ఏజెన్సీలతోటి విస్తీర్ణాన్ని సర్వే చేయించి అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల సహాయంతో ఈ యొక్క నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించి ఒక రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. రైట్ రాంబాబు, ఒకటి అంటే రైతుల నుంచి కానీ ఇటువైపు పూర్తిగా ప్రతిపక్షాల నుంచి కూడా వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంది. ప్రధానంగా అంటే ఎన్ని ఎకరాలు ఉంటే రైతుకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? గతంలో చాలా సందర్భాల్లో మీరు అన్నట్టు గుట్టలకి లెక్కలో లేని వారికి, అసలు భూమి మీద లేని వారికి వాళ్ళకి కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ప్రస్తుతం ఎలా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఎన్ని ఎకరాలుగా నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది?
అంటే గతంలో వందలాది ఎకరాలు ఉన్నటువంటి పెద్ద భూస్వాములకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ, ఆ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేకపోతే ఐటీ కట్టేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వివిధ రకాల ఆ, ఆ, ప్రజాప్రతినిధులు కానీ, వీళ్ళందరూ కూడా ఈ యొక్క రైతు భరోసాను, రైతు బంధును పొందినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా ఒక సీలింగ్ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అది కూడా అసలు సీసలైనటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క మేలు జరిగే విధంగా ఈ 7 ఎకరాల సీలింగ్ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో దానిపైన ఒక చర్చ జరుగుతూ ఉన్నది. తర్వాత తుది చర్చల తర్వాత దీనిపైన ఒక నోట్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. రాజశేఖర్, రైట్. అంటే ఇంకోటి ప్రధానంగా అంటే రైతులకు సంబంధించి కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. అంటే వందలాది ఎకరాలు ఉన్నటువంటి పెద్ద రైతుల దగ్గర నుంచి, భూస్వాముల దగ్గర నుంచి కౌలుకి చేసుకున్న రైతులు ఎక్కువ ఉన్నారు. వీళ్ళ అంశంలో ఎలా నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది? వారి ఖాతాలో పడబోతుందా? దానికి సంబంధించి ఏమైనా చర్చించే అవకాశం ఉంది? నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? గతంలో కూడా టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కూడా దీనిపైన ప్రశ్నించడం జరిగింది. కౌలు రైతులకు కూడా వాళ్ళు కూడా మొరబెట్టుకోవడం జరిగింది. మేము సేద్యం చేసేటువంటి రైతులం, మేము పంట పెట్టుబడి పెట్టేది మేము, నష్టపోయేది మేము, కాబట్టి మాకే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దానిపైన ఆలోచన చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా పెట్టుబడి పెట్టి సహాయం ఇచ్చినటువంటి ఈ యొక్క పెట్టుబడి సహాయాన్ని కూడా ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళే యజమానులే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టి నష్టపోయినటువంటి సేద్యం చేసేటువంటి రైతులకు తమకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరినటువంటి నేపథ్యంలో కౌలు రైతులకు కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం అందించే దానిపైన కూడా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీలో చర్చ జరుగుతున్నది. దీనిపైన కూడా తుది నిర్ణయం వెల్లడేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్.